ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము రక్షింపబడిన తరువాత ఫలించాలి. మనలో నుండి ఆత్మఫలము రావాలి. ఈ ఫలములలో మొదటిది ప్రేమనే. నేడు అనేకులు ఈ ప్రేమ లేకపోవడము చేత ఎంతో అనేకమైన శ్రమలకు గురి అవుతూ ఉన్నారు, విచారమునకు గురి అవుతూ ఉన్నారు. గ్రీకు గ్రంథములో మనము ఆలోచన చేస్తే ప్రేమ అనే మాటకు 4 ప్రత్యేకమైన పదములు వాడబడినవి. మొదటగా ఏరోస్. ఈ మాట శరీర సంబంధమైన, మోహ సంబంధమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమకు వాడబడే మాట. ఈ మాట సాంఘికమైన ఒకే కుటుంబము, దేశము, భాషకు మధ్య ఉండే ప్రేమను చూపిస్తూ ఉంది. అలాగనే రెండవది స్టోర్జ్. ఈ మాట సాంఘికమైన ఒకే కుటుంబము, దేశము, భాషకు మధ్య ఉండే ప్రేమను చూపిస్తూ ఉంది. మూడవది ఫిలియా. ఈ మాట ఉద్రేకపూరితమైన ప్రేమకు, ఇచ్చుపుచ్చుకోవడం వల్ల వచ్చే స్నేహానికి వాడబడినది. అలాగనే చివరిగా 4వది ఈ మాట దేవుని ప్రేమను చూపించుటకు వాడబడినది. దాని పేరే అగాపే. ఈ ప్రేమ కల్వరి కొండ దగ్గరే దొరుకుతుంది. ఇది నిస్వార్థమైన, నిష్కపటమైన ప్రేమయే అగాపే. ఇది శరీర ఆకర్షణల వల్ల వచ్చు ప్రేమ కాదు, మోహ సంబంధమైనది కాదు. ఇది బంధు ప్రీతి వలన కలిగిన సాంఘిక ప్రేమ కాదు. ఇది ఇచ్చు పుచ్చుకొనటం వలన వచ్చిన స్నేహ ప్రేమ కాదు. ఇది దేవుని హృదయములో నుండి వచ్చినటువంటి ప్రేమనే అగాపే. దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించినది ఈ ప్రేమయే. క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టినది ఈ ప్రేమతోనే. రక్షింపబడిన తరువాత మనలో కూడా ఇటువంటి దేవుని ప్రేమ పుట్టవలేను. దినదినము ఈ అగాపే ప్రేమ మనలో అభివృద్ధి చెందవలేను. కనుక ప్రియులారా, నిజమైన అగాపే క్రీస్తు ప్రేమ కలిగి మన శత్రువులతో సమాధాన పడుదాం. పేదలను తృణీకరించబడిన వారిని ప్రేమిద్దాం. నశించిపోవుచున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను ప్రకటించి ఆదరిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.